ఫిర్దాజా ఇప్పుడు నరసింహం బాలయ్యతో జోడీ కట్టబోతోంది. రష్మిక మందన్న ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇలాంటి బంపర్ ఆఫర్ తో పండగ చేసుకుంటోంది నిధి అగర్వాల్. తమన్నా కూడా గతంలోలానే మెగా ఆఫర్ తో దూసుకెళ్తోంది. నిధికి తప్ప మిగతా హీరోయిన్లందరికీ పాత సెంటిమెంటే అదృష్టంలా మారి కొత్త ఆఫర్ తెచ్చిపెడుతోందట. అదెలా? జస్ట్ వాచ్ ఇట్. టాలీవుడ్ లో ముగ్గురు హీరోయిన్లకు అదృష్టం అరిష్టంలా పట్టిందట. మెహరీన్, తమన్నా, నిధి అగర్వాల్ నక్కతోక తొక్కారంటున్నారు. అసలు ఆఫర్లు వస్తాయో రావో అనుకుంటున్న టైంలో మెహరీన్ కి F2 సీక్వెల్ F3 వచ్చి పడింది. పేరు తెచ్చిన హనీ పాత్రలోనే తను మెరవబోతోంది. ఆ సినిమా పూర్తవుతున్న టైంలో మరో బంపర్ ఆఫర్ వచ్చి పడింది. నటసింహం బాలయ్యతో జోడీ కట్టబోతుందట మెహరీన్. అఖండ హిట్ తో స్వింగ్ లో ఉన్న బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా ఓకే అయింది. అందులో మెహరీన్ హీరోయిన్ అంటున్నారు. రాజాది గ్రేడ్ తర్వాత F2లో ఆఫర్ అందుకుని ఆ హిట్ తర్వాత F3 మూవీ చేస్తున్న మెహరీన్ కి అనిల్ ఆఫర్ ఇస్తూనే ఉన్నాడట. బాలయ్యతో అనిల్ చేసే సినిమాలో కూడా మెహరీన్ ని కంటిన్యూ చేయబోతున్నాడట. మెహరీన్ సెంటిమెంటల్ గా కలిసొస్తుందని మళ్లీ తనకే ఆఫర్ ఇస్తున్నాడు అనిల్ రావిపూడి. అలానే మెగాస్టార్ చిరంజీవి కూడా తనకు సైరాతో కలిసొచ్చిందని మరోసారి తమన్నాకు ఆఫర్ ఇచ్చాడట. ఇప్పటికీ భోలాశంకర్లో తనకి జోడీగా కనిపించనున్న తమన్నా ఇప్పుడు బాబీ మేకింగ్ లో చిరు చేసే సినిమాలో కూడా మెరవబోతోందట. భోలాశంకర్లో హీరోయిన్ గా మెరిసే తమన్నా బాబీతో చిరు చేసే మూవీలో మాత్రం గెస్ట్ గా కనిపిస్తుందట. నిధి అగర్వాల్ కెరీర్ లో హిట్ అంటే ఇస్మార్ట్ శంకరే. ఆ తర్వాత తమిళ సినిమాలో మెరిసిన తనకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అలాంటి టైంలో క్రిష్ మేకింగ్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమలులో ఆఫర్ పట్టింది. ఆల్రెడీ షూటింగ్ లో తన వంతు షూటింగ్ సగం పైనే పూర్తి చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో సినిమాలో ఆఫర్ పట్టిందట. హరిహర వీరమలలో పవన్ సరసన మెరిసే పనిలో ఉంది నిధి అగర్వాల్. ఇంతలో హరిశంకర్ మేకింగ్ లో పవన్ చేసే భవదీయుడు భగత్ సింగ్ లో ఆఫర్ పట్టిందట. లీడ్ హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా నిధినే తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.